ఎమ్మెల్యే పిన్నెల్లికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. 3 కేసుల్లో మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. కౌంటింగ్ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈవీఎం ధ్వంసం కేసు, సీఐ పైన దాడి కేసుతో పాటు మహిళను దుర్భాషలాడారని పిన్నెల్లిపైన 3 కేసులు నమోదయ్యాయి. ఈ 3 కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేయగా 3 కేసుల్లోనూ మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. కౌంటింగ్ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. సో పిన్నెల్లికి హైకోర్టులో ఊరట లభించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయ్ చంద్రన్, పిన్నెల్లిపై ఉన్న 3 కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది. పిన్నెల్లికి ఊరటేనా? మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. గతంలో ఏదైతే ఈవీఎంల ధ్వంసం కేసు అయితే ఉందో దాంట్లో ఆయనకు ఏ విధంగా అయితే గనక ముందస్తు బెయిల్ ఇవ్వడం జరిగిందో అలాగనే తదుపరి నమోదైనటువంటి మరో 3 కేసుల్లో కూడా ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది. పాల్వాయి గేటు 202 బూత్ నెంబర్ ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి గొడవలను, తర్వాత అక్కడ శేషగిరిరావు అని చెప్పి టీడీపీ కార్యకర్త మీద జరిగినటువంటి హత్యాయత్నము, దాంట్లో 307 సెక్షన్ తో పాటు మరో కొన్ని సెక్షన్లు కూడా నమోదు కావడం అయితేనేమి, తర్వాత అక్కడే ఒక మహిళ శిరోమణి అనే మహిళ మీద దుర్భాషలాడినటువంటి ఇదైతేనేమి, తర్వాత సిఐ నారాయణ స్వామి అనే సిఐ మీద రాళ్లతో జరిగినటువంటి దాడి, దాంట్లో కూడా ఆయన 307 తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వీటి మూడింటి మీద కూడాను ఆయనకు ఏపీ హైకోర్టు ఈ రోజు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఈ రోజు ఆదేశాలు ఇచ్చింది. గతంలో ఏదైతే గనక నిబంధనలు పెట్టిందో అదే నిబంధనలు కూడా అవి కంటిన్యూ అవుతాయి. ఆయన ఇంతకుముందు ఈవీఎం ధ్వంసం కేసులో ఎవరితో గాని మీడియాతో మాట్లాడకూడదు, తర్వాత ఏదైతే హెడ్ క్వార్టర్ నరసరావుపేటను దాటి ఎక్కడికి వెళ్లకూడదు, ఎవరైతే గనక సాక్షులున్నారో వారిని ప్రభావితం చేసే విధంగా మాట్లాడకూడదు, వారిని బెదిరించకూడదు, వారితో బేరసారాలు కుదుర్చుకోకూడదు, వారితో మాట్లాడే ప్రయత్నం చేయకూడదు, మీడియాతో ఈ కేసులకు సంబంధించి మాట్లాడకూడదు అనేది ఏదైతే ఆదేశాలు ఇచ్చాయో అదే ఆదేశాల మటుకు అవి కంటిన్యూ అవుతాయి. ఈ 3 కేసులకు సంబంధించి చూస్తే గనక కౌంటింగ్ వరకు ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని చెప్పేసి ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. గతంలో ఈ ఈవీఎం ధ్వంసం జరిగినటువంటి కేసులో కూడా ఇటువంటి ఆదేశాలే జారీ చేయడంతో పాటు ఆ షరతులు విధించడం జరిగింది. ఈ కౌంటింగ్ తర్వాత దీనికి సంబంధించినటువంటి విచారణను ఏపీ హైకోర్టు విచారిస్తుంది. ఏదైతే గనక గతంలో ఉన్నటువంటి కేసుతో పాటు ఈ 3 కేసులు, ఈ 4 కేసులు కూడాను కౌంటింగ్ తర్వాతనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విచారణ ఉంటుంది. అంతవరకు పోలీసులు ఈ కేసులు 4 కేసులకు సంబంధించి ఎటువంటి అరెస్టులు కానీ ఎటువంటి చట్టపరమైన చర్యలు కానీ తీసుకోవద్దని చెప్పేసి ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో పిన్నెల్లికి ఇది ఒక పెద్ద ఊరటగానే చెప్పొచ్చు. అయితే దీనిపైన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు? రాష్ట్ర ఎన్నికల సంఘము హైకోర్టు ఆదేశాలను అమలు చేసే విధంగానే ముందుకెళ్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత జరిగినటువంటి గొడవలు, దాంట్లో ఏవైతే కనుక ప్రజలు భయాందోళనకు గురి కావడము, తర్వాత ఇప్పుడు కౌంటింగ్ కూడా ఒక ఛాలెంజ్ ఉన్న నేపథ్యంలో ఇంకా కోర్టు ఆదేశాల మీద తదుపరి ముందుకెళ్లకుండా కోర్టు ఆదేశాలను ఏ విధంగా చెప్పిందో వాటినే ఫాలో అవుతూ ఈ శాంతి పద్ధతుల మీద దృష్టి పెట్టింది ఎన్నికల కమిషన్. కాబట్టి శాంతి భద్రతల మీద ప్రధానంగా దృష్టి ఉంటుంది. కాబట్టి ఈ కోర్టు కేసుల విషయంలో కోర్టు ఆదేశాలనే ఎన్నికల కమిషన్ ముందుకెళ్తుందని చెప్పొచ్చు. విజయ్ చంద్రన్, పిన్నెల్లికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఈ రోజు హైకోర్టులో ఊరట లభించింది కదా. పిన్నెల్లికి సంబంధించినటువంటి అడ్వకేట్ల మటుకు ఇది ఒక ఊరటగానే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు 4 కేసులలో కూడాను ఆయన మీద ఊరట లభించింది చెప్పొచ్చు. అందులో ఆయన మీద 307 లాంటి తీవ్రమైనటువంటి సెక్షన్లు, తర్వాత 7 సంవత్సరాలు శిక్ష పడేటువంటి కఠినమైన సెక్షన్లు కూడా ఈ 4 కేసులలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడాను ఆయన న్యాయ పోరాటం చేయాల్సి ఉంటే గనక ఖచ్చితంగా ఆయనకు సమయం అవసరం అవుతుంది. ఒకవేళ ఆయన ఎన్నికల్లో గెలిచినా కూడాను ఈ శిక్షలు పడితే గనక, ఎందుకంటే 2 సంవత్సరాలకు పైబడేటువంటి సెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో న్యాయ పోరాటం చేయాల్సి ఉంటుంది. ఆ న్యాయ పోరాటం తర్వాత కోర్టు ఎటువంటి నిర్ణయం ఇస్తే గనక అతని భవిష్యత్తు ఆధారపడుతుందని చెప్పొచ్చు. ఏదేమైనా ఎన్నికల ఫలితాల మీద ఇప్పుడు పిన్నెల్లి వర్గం దృష్టి పెట్టింది. రైట్ విజయ్ చంద్రన్.